తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ క్లబ్ కు ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి అంటూ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ గ్రీవెన్స్ లో వినతిపత్రం సమర్పించింది. బొమ్మూరు కలెక్టరేట్లో డిఆర్ఓ టి సీతారామమూర్తిని కలిసి సమస్యలను వివరించారు. గత 7 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదని, లావాదేవీలపై విచారణ చేపట్టాలి అని, స్పెషల్ ఆఫీసర్ని నియమించాలి అని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి విచారణ చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కలిసికట్టుగా పోరాడతామని జేఏసీ ప్రకటించింది. వినతి పత్రం సమర్పించిన వారిలో వివిధ సంఘాల జర్నలిస్ట్ నాయకులు, వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. సంవత్సరాల కాలంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకపోవడం, దాంతోపాటు లెక్కలు దానికి సంబంధించిన లెక్కలు కూడా నిర్వహించకపోవడంతో స్తబ్దతగా ఉంది. దాంతో ఎన్నికలు ఎన్నికలు నిర్వహించి ప్రెస్ క్లబ్ని ఒక గాడిలో పెట్టాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. నగరంలో అంటే రాజమండ్రికి సంబంధించి ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ మీద జరుగుతున్న అవకతవకలకు సంబంధించి అనధికారంగా ఎప్పటి నుంచో వీళ్ళు కొంతమంది అంటే పేర్లొద్దు కొంతమంది వ్యక్తులు వ్యవస్థను నాశనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నగరానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్టులు కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడానికి వచ్చాం. అయితే జర్నలిస్టుల ఆవేదన వాళ్ళ జీవన మనుగడను ప్రశ్నించే విధంగా కొంతమంది వ్యక్తుల వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఈ ఉద్యమానికి నాంది పలికాం. దీనికి సంబంధించి 40 మంది విలేకరులు ఇక్కడ హాజరవడం జరిగింది. ఈరోజు సక్సెస్లో మొదటి దశగా మేము అడుగులు వేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ నిర్వహించాలని 7 ఏళ్లుగా జరుగుతున్న అక్కడ ఆర్థిక వ్యవహారాలన్నీ దర్యాప్తు చేసి అవన్నీ బయటపెట్టి ఆర్థికంగా కూడా సక్రమంగా పెట్టాలని, సభ్యత్వాల కోసం ఒక అధికారిని నిర్వర్తించి అంతా వీలుగా అందరికీ ఐకమత్యంగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటూ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం అయింది. అందరూ కూడా లెటర్ ఇచ్చాము. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ గత 7 ఏళ్లుగా నెలకొన్న స్తబ్దతను తొలగించి వెంటనే ఎన్నికలు నిర్వహించి సభ్యులందరూ ఐక్యతగా ఉన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ రాష్ట్రానికే ఆదర్శం అనే పేరుని తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. రెవెన్యూ రికార్డుల్లో ఈరోజు అది నమోదు చేశాము. ఖచ్చితంగా ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ని మేము కలెక్టర్ గారి ముందు ఉంచాము. దానికి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి, సహకార అధికారికి, అలాగే సొసైటీ అధికారికి విచారణ చేసేందుకు ప్రెస్ క్లబ్ని ప్రత్యేక అధికారిని కూడా నియమించమని కూడా మరో డిమాండ్గా వారి ముందు ఉంచడం జరిగింది. ఒక ప్రత్యేక అధికారిని నియమించి అక్కడున్న పరిస్థితులు, స్థితిగతుల మీద విచారణ చేసి అక్కడ చట్టబద్ధతతో అన్ని పనులు నిర్వహించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. మన రాజమండ్రిలో ఇలా పాత్రికేయ మిత్రులందరూ సమావేశం అవటం ఒక రకంగా దౌర్భాగ్య పరిస్థితి. ఓ రకంగా హక్కుల కోసం పోరాటం అన్నది ఆనందకర విషయం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి అన్నది రాకూడదు, రాజమండ్రికి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే సంఘటిత ప్రెస్ క్లబ్లోనే పరిష్కరించుకోవాల్సిన విషయం ఇది. ఇలా మనం బహిర్గతం అవటం ఒక రకం విచారకరం. ఇప్పటికైనా సరే పెద్దలందరూ మేల్కొని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకుని ఒక ప్రెస్ క్లబ్ని ఒక దారిలో పెట్టి మనమే సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ఉంటాం. మనమే రోడ్డును పడి వేళ్లే కొట్టుకుంటున్నారు అనే పరిస్థితి రాకుండా పెద్దలు ఇప్పటికైనా సరే ఆలోచనలో పడి దీని మీద ఏ విధమైన రాజకీయ ప్రమేయం లేకుండా